వైపు సీఎం కేసీఆర్ తాను రాజులా ఫీల్ అవుతున్నారని విమర్శించారు మాజీ మంత్రి డీకే అరుణ. అప్పటి రాజుల్లా మారువేషంలో ప్రజల్లోకి వెళ్తే అసలు వాస్తవం తెలుస్తుందని ఆమె సూచించారు. మిషన్ కాకతీయ టీఆర్ఎస్ మయమైందని, ఆ పార్టీ నేతలు కార్యకర్తలు మాత్రమే ఆ పనుల్లో కనపడుతున్నారని ఆరోపించారు డీకే అరుణ. మీరు చేసినటువంటి కార్యక్రమం రాజ్యాంగబద్ధంగా ఉందని ఏమాత్రం మీరు అనుకున్నా ఇమ్మీడియట్ గా వారిని రాజీనామాలు చేయించి మరి ఉప ఎన్నికలకు వెళ్లాల్సిందిగా మేము ఈ సందర్భంగా ప్రజల తరఫున ప్రజల యొక్క మనోభావాలను గుర్తించినటువంటి వ్యక్తులుగా మిమ్మల్ని సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఈ రాజ్యంలో తను ఒక రాజుగా రాజు తీసుకున్న నిర్ణయాలకు అంటే తిరుగులేదన్నట్టుగా ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే తెలంగాణ కింది స్థాయిలోకి వెళ్ళి ఒకసారి గతంలో రాజులు కూడా తమ రాజ్యంలో తమ పాలనలో ప్రజలు ఏ విధంగా ఉన్నారని మారువేషాల్లో వెళ్ళి చూసేటటువంటి వాళ్ళు ఈరోజు ఇంటెలిజెన్స్ నివేదికలను పక్కన పెట్టి మరి మీరు కూడా ఓసారి కింది స్థాయిలో స్వయంగా మారువేషంలో ఒకసారి రాజుగా వెళ్ళండి. మీరు ఏ విధంగా ప్రజలు అనుకుంటున్నారు, తెలంగాణ రాష్ట్రం వస్తే ఏ విధమైనటువంటి పాలన వాళ్ళు ఆశించినారు, ఈరోజు ఈ విధమైనటువంటి పాలనతో ప్రజలు ఏ విధంగా విసిగి వేసారి ఉన్నటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తప్ప నాయకులు తప్ప ఇంకెవరు కూడా ఈ ప్రభుత్వంలో ఎలాంటి అధికారాలు కానీ హక్కులు కానీ కలిగి లేరని, ఇది ప్రజాస్వామ్యం కాదన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరును చూస్తే కింది స్థాయిలో ఏ విధంగా ఈ పార్టీని ఏవగించుకుంటున్నారో ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రి గారికి అని సందర్భం నేను తెలియజేస్తా ఉన్నాను. కానీ కింది స్థాయిలో మీ కార్యకర్తలు మీ నాయకులు ఎక్కడికక్కడ ఆ కాకతీయ మిషన్ పేరుతో జరుగుతున్నటువంటి పనులను ఏ విధంగా అడ్డుకుంటున్నారు, ఏ విధంగా దాన్ని అంటే దాని యొక్క నీరు గార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.